హాయ్ అండి. మీ అందరికీ శుభములండి. నేను ఇప్పుడు కువైట్లో ఉన్న సుర్రా అనే ఏరియాలో ఉన్నాను ఫ్రెండ్స్. SURRA. ఈ ఏరియాలో ఇల్లులు ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కువైట్లో ఇల్లులు ఎలా ఉన్నాయో చూడండి. మనకి మినిమం డబుల్ స్టేర్ కాంచి 4 స్టేర్ వరకు ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి అపార్ట్మెంట్లు ఉంటాయన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఉన్న లొకేషన్ బాగుంది, ఎందుకంటే మనకి ఇక్కడ చాలా నీట్గా ఉన్నాయి. రోడ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్, ఇల్లులు ఎలా ఉన్నాయో. ప్రతి ఇంటి ఎదుట ఖర్జూరపు చెట్లు ఎలా ఉన్నాయో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఇంటి ఎదుట అలా ఉంటాయన్నమాట. అలాగే ప్రతి ఇంటి ఎదుట కార్లు కూడా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఇంటికి మనకి మినిమం 4 కార్ల నుంచి 15 కార్లు వరకు ఉంటాయి ఒక్కొక్క ఇంటికి. ఎందుకంటే పెద్ద ఇల్లు అయితే 15 కార్లు ఉంటాయి, చిన్న ఇల్లు అనుకో 5, 6 అలా ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఇంటి ఎదుట మనకు అలా కార్లు కనపడుతూనే ఉంటాయి. కార్లు లేనిది ఇల్లు ఉండదు ఇక్కడ. ప్రతి ఇంటికి 5 కార్లు, 10 కార్లు, 15 కార్లు, ఇంకా బాగా పెద్ద ఇల్లు అయితే 20 కార్లు కూడా ఉంటుంది. చూడండి ఎలా ఉన్నాయో. లొకేషన్ చూడండి అండ్ ఇల్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. కార్లు చూడండి ప్రతి ఇంటి ఎదుట ఎలా ఉన్నాయో. ఇప్పుడు చాలా కార్లు ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి మనకి ఇంకా ఎంటీగా ఉంది ప్లేసు. మనకి ఈవినింగ్ టైంలో అయితే మొత్తం కార్లన్నీ ఉంటాయి. మీకు చూపిస్తూ ఉంటాను మరొకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొత్తగా ఇల్లు కడుతున్నారన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో లొకేషను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ లొకేషను. నేను కువైట్కి వచ్చి 8 సంవత్సరాలు పూర్తయింది ఫ్రెండ్స్. కువైట్లో ఉన్న ప్రతి ఒక్క ఏరియాకి నేను వెళ్ళున్నాను. ఈ కానించి ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళినప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తూ ఉంటాను. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అనేక లొకేషన్కి వెళ్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా సార్ వాళ్ళ అత్తగారి ఏరియా మాట ఇది. మా సార్ నాకు సంథింగ్ ఏదో బ్యాగ్ ఇచ్చారు వాళ్ళ అత్తగారికి ఇమ్మని. నేను ఇచ్చేసి మీకు రిటర్న్ తిరిగి మీకు వీడియో తీస్తానన్నమాట. చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎలా ఉంటుందో. ఇల్లులు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ, అందుకే మీకు తీస్తున్నాను అన్నమాట వీడియో. మీకు కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారో కింద కామెంట్లో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి, నేను కూడా తెలుసుకుంటాను ఫ్రెండ్స్. ఖర్జూరం చెట్లు చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఇంటి ఎదుట ఎలా ఉన్నాయో. ఖర్జూరం సీజన్ అన్నమాట, అందుకే ప్రతి చెట్టుకి మనకు ఇప్పుడు కాయలు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నాయి. మీకు ఒక రెడీ అయినప్పుడు కూడా మరలా చూపిస్తూ ఉంటాను నేను. చూడండి చెట్లు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్. లొకేషన్ ఎలా ఉందో చూడండి. మంచి చెట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనకి సమ్మర్ డేస్ కాబట్టి చెట్లు కొద్దిగా మనకి డ్రై అయినాయి, లేదంటే మనకి ఏ వానాకాలం అయితే పచ్చగా ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో వర్షాకాలం కాబట్టి ఇక్కడ సమ్మర్ డేస్ మాట, ఇక్కడ ఎండలు కాస్తూ ఉంటాయి. మన ఇండియాలో వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ పడతాయి మాట వర్షాలు. ఫస్ట్ మన ఇండియాలో జరిగిన తర్వాత ఇక్కడ జరుగుతాయి ఫ్రెండ్స్ ఏదైనా. చూడండి ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి ఇల్లులు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సపోర్ట్ చేయండి. ఇల్లులు ఎలా ఉన్నాయో ఏంటో మీరు కింద కామెంట్లో నాకు తెలియజేస్తూ ఉండండి. ఈ ఏరియా ఎలా ఉందో నాకు కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదైనా సందేహాలు ఉన్నా నన్ను అడగొచ్చు కామెంట్లో, మీకు తెలియజేస్తూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్ ఖర్జూరం ఎలా ఉందో, చెట్లు ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.